రెడీ మీరు తీసుకుంటే మాకు అలవాట్లు తీసుకుంటాం కానీ ఇంతవరకు 9 అయింది. పోలింగ్ సెంటర్లో మెషిన్లు పనిచేయట్లేదు. 4 సెంటర్లకు వెళ్ళిన 3 పనిచేయట్లేదు. రండి అందరూ బయట కూడా సైన్స్తో ఉన్నారు. ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీ అలా ఉండకూడదు కదా. ఇదే రుజువు. No, what he said, after 6 people is it will be continued. What does that mean? After 6, they can do anything. Yes. In the night. Yes. Why should we? It should start morning. People are standing. We will rebel against you. Come on. People are standing in the queue. And you are not one. They'll extend the time. I'll blast in English. What time they want to extend the time in the evening. Yes. That time they will do whatever. They will press every button and then. Sir, we'll go out first. First we will go there. We come back. Open button number. Has to vote. Then not allow them to vote and evening they will drink it. After 6 o'clock nobody will drink it. Yeah. So they drink everything. ఇక్కడ కాదు లోపల అవి ఏమి చెప్పరా ప్రస్తుతం కేవలం మొన్నటిదాకా నాలో ఒక ఇదిని చూస్తారు, ఇంకో ఉగ్ర రూపాయలు చూస్తారని చెప్పి ఆవేశానికి వెళ్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్ ఇక్కడ ఈసీకి సంబంధించిన రూల్స్ బ్రేక్ చేశారు, ఈవీఎంలు అన్నీ ఆగిపోయినాయని చెప్పి కూడా ఆయన ఆవేశంలో ఉన్నారు. అయితే రూల్ ప్రకారం బయటకు ఉన్న ఫ్లెకార్డ్స్ పట్టుకుని జెండాలు పట్టుకోకూడదు, అలాంటి ఎందుకు పట్టుకుంటారని క్వశ్చన్ చేయడానికి కూడా వెళ్తున్నారు. విజిట్ చేశారు కదా. చూడండి, 4 సెంటర్లకు వెళ్ళాం. ఉదయం 5 నుంచి జనాలు వెయిట్ చేస్తున్నారు. 4 సెంటర్లో 3 సెంటర్లు అంటే ఈ ఎలక్షన్ జరగకుండా ఆ రోజు నుంచి ఈ రోజు నేను కలవలేదు, ఆయనతో ఒక్కసారి మాట్లాడలేదు. ఫోన్లో కూడా పుట్టొక అబద్ధం ఆడలేదా? ఆడవలసిన పని లేదు. మీకు తెలివితేటలుంటే ఆలోచించాలి, లేదా అబద్ధాలు నమ్మాలి. నాకు అబద్ధం రాదు, అవసరం లేదు. చూడండి, మీడియా కాదండి, అందరికీ ఇప్పుడు జనార్దన్తో ఏం మాట్లాడానో ఓపెన్. అందుకే నాతో ఎవరు మాట్లాడడం మానేశారు. ఉన్న సత్యాలు చెప్పేస్తున్నానని. తప్పదు, 160% ఓట్ బ్యాంక్ మనకుంది. ఎక్కడ చూసుకోండి మీరు. పులివెందులు వెళ్ళండి 70,
ప్రజలు వెక్స్ అయిపోయారు ఇప్పుడున్న పార్టీలతో. రెండు మీకు ఇన్ని విషయాలు తెలుసు, మీరు చెప్పినట్టు ఎలక్షన్ పోస్ట్ పోన్ అవ్వలేదు. ఇప్పుడు ఎవరు సీఎం అవుతారు మీ అభిప్రాయం? అది ఇప్పుడు చెప్పలేము. మీరు అన్ని విశ్లేషణ బాగా చేస్తున్నారు. లేదు, నువ్వు 30 సీట్లు గెలిస్తే నేనే సీఎంని. గెలవాలి కదా. గెలిస్తే అన్న మీకు అర్థమైందా? తెలుగు వచ్చు కదా, గెలిస్తే. గెలవాలి కదా. టీడీపీ 38 బి ఫార్మ్స్, వైసీపీ 11 మీ దగ్గర నుంచి పోయినాయి అంటున్నారు. ఒక పార్టీ అధినేత అయి ఉండి మీరు అట్లా పోగొట్టుకోవడం వలన మీరు అసమర్థత అనుకోవచ్చా? లేదండి. మరి ఎట్లా పోతాయండి? ఓకే, క్వశ్చన్ అయిపోయిందా? కాదు, క్వశ్చన్ అయిపోయింది, కంటిన్యూ. మీరైనా ఇవ్వాలి, లేకపోతే ఎట్లాగే పోతాయి. మన ఇంట్లో వస్తువు మనకు తెలియకుండా పోతాం తప్ప. అదే చిన్న వస్తువు ఏదన్నా సరే పోతే కంప్లైంట్ పెడతారంటే మీ కంప్లైంట్ కూడా మాకు తీసుకోలేదని చెప్పి డిపార్ట్మెంట్ అని చెప్తున్నారు. ఓకే, అయిపోయిందా? ఇంకెవరైనా ఓ 4 క్వశ్చన్స్ యాడ్ చేసినా పర్వాలేదు. 3 సార్లు దాడి జరిగింది అన్నారు. ఎప్పుడు మీ గవర్నమెంట్ మీకు ఉంటారు కదా, 3 సార్లు ఉన్నారు వెనకాల మీ మీద. వెరీ వెరీ అయితే ఫస్ట్ ఈ 2 క్వశ్చన్స్ ముందు బీ ఫార్ముల గురించి మాట్లాడదాం, తర్వాత డాడీ గురించి మాట్లాడదాం. మంచి ప్రశ్న. లేదు, ప్రాక్టికల్ క్వశ్చన్, బట్ ఐ విల్ రెస్పాండ్ యూ సీరియస్లీ. అక్టోబర్ నుండి బాగా ఆలకించాలి అందరూ. అక్టోబర్ నుండి ఈరోజు ఉదయం వరకు వేణుగోపాల్ రెడ్డి గారితో నేను మాట్లాడాను. సార్ మీకు 2+2 గన్మెన్ ఇచ్చారని అడగండి. వీళ్ళు బౌన్సర్స్, వీళ్ళిద్దరు గన్మెన్స్. నాకు 1+1 గన్మెన్ ఇచ్చారు 1 వీక్ బ్యాక్. ఎలక్షన్ కమిషన్ మేము అడిగింది Z+ సెక్యూరిటీ, వారు కన్సిడర్ చేసింది Z+ ఆర్ Z అని చెప్పారు. అంటే ఏంటి, 8+8 ఇచ్చారని కూడా చెప్పారు. మా కోఆర్డినేటర్ మురళి, మా టీం వెళ్ళారు. ఇక్కడ ఎలక్షన్ కమిషనర్ ద్వివేది గారు చెప్పారు 8+8 అండి, నేను ఆర్డర్ చేస్తానని. ఇక్కడ ఠాకూర్ గారు, ఎస్పీ గారు, కమిషనర్ గారు డిలే చేసి చివరికి 1+1 ఇచ్చారు. రాత్రి దాడి ఓపెన్గా జరిగింది కనుక రాత్రి 10 గంటలకి ఉండిలో కెమెరాలన్నీ రికార్డ్ చేసే కదా, మీడియా కూడా ఉన్నారు కదా, అందుకని రాత్రి మీద ఈయన మరలా పంపించారు. మేము ఎవరిని పంపారు? మీరు నైట్ మీరు ఉన్నారు, మీరు మార్నింగ్ కదా వచ్చారు. ఎన్ని గంటలకు వచ్చారు? నైట్ 8 గంటలకు వచ్చారు. మీరు ఉండిలో లేరు, రాత్రి లేరు. ఒక్క మాట అండి, ఒక్క మాట, ఇది కంప్లీట్ చేసేద్దాం. 100 బిలియన్ 7 లక్షల కోట్లు తెస్తాను, 2.5 లక్షల కోట్లు అప్పు తీర్చేస్తాను, 4.5 లక్షల కోట్ల అభివృద్ధి చేస్తాను. ఒకటి, అది డొనేషన్గా. ఇన్వెస్ట్మెంట్ ఎంతైనా తీసుకొస్తాను. ఒకే ఒక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను. మంచి 100 కోట్ల రూపాయలతో హాస్పిటల్ ఇది కట్టి చూపిస్తాను. ప్రెసిడెంట్ ట్రంప్ మొదలుకొని అనేక మంది ప్రెసిడెంట్లు తీసుకొస్తా. మన ఆంధ్రప్రదేశ్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం సిటీ బిలియన్. ఇంతవరకు 100 మందిని ఎలాగ తీసుకొచ్చానో, బిల్ క్లింటన్ని, బిల్ గేట్స్ని, బంకర్ హంట్ని, జేబీ హంట్ని ఎంతవరకు ఎలా తీసుకొచ్చానో అలాగే తీసుకొస్తాను. కొత్త లేదు. ఇప్పుడు పవర్తో ఎక్కువ చేస్తాను, పవర్ లేకుండా ఏమీ చేయలేకపోతాను. అది నా మెసేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. క్యాండిడేట్లందరినీ తీసుకురామని మీరు ఎంకరేజ్ చేయండి. ఇంకా ఇండిపెండెంట్ వారు కూడా, ఈ 3 పార్టీలు మన టికెట్లు లేనప్పుడు ఎవరికి ఓటేద్దామని ఉంది మీకు. మీ నియోజకవర్గంలో మంచి ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మీరు సెలెక్ట్ చేయండి, వారిని ఐలాపురం రమ్మనండి. మా గుర్తు మీకు ఇవ్వరు, మీ గుర్తుతో నా ఫోటోతో నేను ఆథరైజ్డ్ లెటర్తో ఇస్తా. కనీసం ప్రతి నియోజకవర్గం 2 లక్షల ఓటర్స్లో 50,000, 60,000, 70,000, 1,00,000 ఓట్లు పడిపోతాయి. మీరు గెలుస్తారు. అందుకని మీరు ఇండిపెండెంట్ వారు కూడా రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరు దొంగలించారని స్పెసిఫిక్ టీడీపీ, వైసీపీ అని మీరు ఫిర్యాదు చేశారా? మేము ఇన్వెస్టిగేట్ చేసాం. అందులో టీడీపీ వాళ్ళు దొరికారు, వైసీపీ వాళ్ళు దొరికారు. అది మేము లీగల్గా రిపోర్ట్ చేసాం. వీడియో క్లిప్స్ ఇచ్చామండి. ఎలక్షన్ కమిషన్ దే ఆర్ అండర్ ఇన్వెస్టిగేషన్ కనుక కొంచెం ఆగమన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు చూపించాలంటే చూపిస్తాను ఇప్పుడు.
ట్రై చేయండి మరి ఉంటే